కాంగ్రెస్ నిరంకుశత్వం, తెలుగుదేశం వికృత చేష్టలకు బదులుగా వారు పెట్టిన కేసులైతేనేమి, వారు పెట్టిన రైడ్లైతేనేమి, వారు చేసిన ప్రతి కార్యం కూడా ఆస్తుల అటాచ్మెంట్ అయినా కూడా లాస్ట్కు జగన్ బాబును జైల్లో కూడా పెట్టారు. నా భర్త పోయిన బాధల్లో నేను ఉండగా 16 నెలలు నా బిడ్డను నాకు దూరం చేశారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా. 16 నెలలు మాత్రమే జైల్లో ఉన్నప్పుడు మాత్రమే జగన్ మీకు దూరంగా ఉన్నాడు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసమైనా, మరి అదేవిధంగా మరి రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కోసమైనా కూడా జగన్ బాబు ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో ఉద్యమాలు చేశాడు. మీకు వచ్చిన ప్రతి సమస్య కోసం, మీకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ జగన్ బాబు ఉన్నాడు. ఎక్కడ ఎవరు రైలు యాక్సిడెంట్ అయిందైనా, మరి ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయిందైనా, ఎవరైనా చనిపోయినారన్నా కూడా కేవలం జగన్ మాత్రమే మీ దగ్గరికి వచ్చాడని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాయి ఇవాళ. మరి అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కోసం జిల్లాల్లో పోరాటం చేశాడు, ఢిల్లీలో పోరాటం చేశాడు, అన్ని చోట్ల కూడా పోరాటం చేశాడు. ప్రతి నిమిషము సెకండ్ మీలోనే, మీ మధ్యలోనే, మీతోనే ఉన్నాడని కూడా మీకు చెప్తున్నాను నేను ఇవాళ. మరలా పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. మీ కష్టాలు, మీ బాధలు విన్నాడు. ఆయన విన్నాడు కాబట్టే, చూశాడు కాబట్టే మరి ఈరోజు నేను ఉన్నాను అని భరోసా ఇస్తా ఉన్నాడు మీకు అందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ఎలాగో మీకు అందరికీ భరోసా ఇచ్చేవాడు, అలాగే ఈరోజు కూడా జగన్ బాబు నేనున్నానని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు. ఉంటాడు కూడా అని మీకు అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. మీకు అందరికీ అండగా, దండగా, తోడుగా ఉంటాడని మీకు మాట ఇస్తున్నాను నేను.